ఉపదేశ సారం టాక్ 18. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. సంపూర్ణ క్రాంతి అంతర్గతంగా రావడం కోసమే ఉపదేశ సారం కూడా ఉంది. అసలు ఆధ్యాత్మికత యొక్క మూలం ఏదైనా ఉంది అంటే అంతే. సో ఒక అన్కండిషనాలిటీలోకి మనస్సు ఎంటర్ అవ్వడం, దాన్ని జీవితకాలం అనుభవించడం, అన్ని పనులు చేస్తూ దేనికి అంటకుండా ఉండడం, అందరితోనే ఉంటూ నీలో అందరూ భాగమనన్నా తెలుసుకో, లేకపోతే సమస్త ప్రకృతిలో నీవు ఒక భాగమనన్నా తెలుసుకో. ఏదో ఒక విధంగా మనో వినాశనం జరగాలి. సో అంతా ఒక్కటే అన్న చోట మనస్సు ఉండదు, ఏది లేదన్న చోట మనస్సు ఉండదు, నాది కొంత నీది కొంత అన్న చోట మనస్సు ఉంటుంది. సో ఈరోజు ఉపదేశ సారంలో 15వ శ్లోకంలో రమణ మహర్షి చెప్పిన విషయాన్ని కాస్త అన్వేషిద్దాం. దానిలోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి రమణ తాత గురించి ఊరికి పాడుకొని ఆ తర్వాత శ్లోకంలోకి, దాని సారాంశంలోకి వెళదాం. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం, ఆకారం అరుణాచలం, రూపం అతి కోమలం, నిశ్చల సుందర శ్యామలం, నడిచే అరుణ కిరణం, కురిసే కరుణ శిఖరం, సర్వప్రాణకోటి సమానం, సమత్వమే ఆత్మ ప్రమాణం, నిర్గుణ మౌన ప్రసాద ద్వారం, కర్తా శూన్య ఉపదేశ సారం, రేసామృతవాక్ అద్వయం, రమణాని స్థితి నా హృదయం, రమణా నీ స్థితి నా హృదయం. ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు అనుకో, అతను ఏదో కర్మ చేస్తున్నట్టే. ఒక ఉద్యోగి తన ఆఫీస్లో ఛాంబర్లో పని చేస్తున్నాడు అనుకో, అతను కర్మ చేస్తున్నట్టే. కానీ రెండు కర్మల వెనుక ఒక చిన్న వ్యత్యాసం ఉంది. కర్మ నిన్ను బంధిస్తే అక్కడ కర్త వచ్చినట్టు, కర్మ నిన్ను బంధించకపోతే అక్కడ కర్తా భావన లేనట్టు. చిన్నపిల్లవాడు ఆడుకునే ఆటలో కర్మ బంధనం ఉండదు. అట్లా ప్రతిరోజు మనిషి ఎన్నో కొన్ని క్షణాలు కర్మ చేస్తూ కూడా అందులో బందీ కాకుండా ఉంటాడు. అదే జీవన్ముక్తి అంటే. సో ప్రత్యేకంగా చేయదగిన కర్మ అంటూ ఏది ఉండదు. ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, నేను జీవితం యొక్క సారాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక గొప్ప పని నేను చేయాలనుకుంటున్నా అంటాడు. సరే, ఆ గొప్ప పని ఏమిటో నీవే నిర్ణయించుకో అని జెన్ మాస్టర్ చెప్పిన తర్వాత అతను రకరకాల పనులు చేస్తూ ఉంటాడు. మొదట్లో కూరగాయలు తరడం అనేది గొప్ప పని కానే కాదు, బాత్రూమ్ కడగడం అసలు నీచమైన పని, అట్లా వదిలేద్దాం దాన్ని. గొప్ప పని అంటే గురువుకు సేవ చేయడం, లేకపోతే లైబ్రరీలో ఉంటూ లైబ్రరీని కాస్త సర్దుకోవడం, పుస్తకాలని కాస్త సేఫ్గా ఉంచడం, లేకపోతే ఆశ్రమ కార్యనిర్వహణ చేయడం, ఎవరన్నా అడిగితే చాలా అద్భుతంగా జవాబు ఇవ్వడం. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ గురువు వచ్చి అడుగుతాడనమాట, రకరకాల పనులు చేసావు, అది ఏది గొప్ప పని అంటే, మొదట అనిపించింది మీకు సేవ చేయడం గొప్ప, తర్వాత అనిపించింది వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, జ్ఞానం ఇంపార్టెంట్, అందుకని లైబ్రరీకి సేవ చేశాను, తర్వాత ఆకలి ఇంపార్టెంట్ అని భోజనం వండాను, తర్వాత ప్రకృతి ఇంపార్టెంట్ అని అనిపించింది, నేను గార్డెనింగ్ చేశాను. అన్నీ గొప్పవే అని అనిపిస్తూ ఇప్పుడు తెలుస్తుంది అసలు గొప్ప పని అంటూ ఏది లేదు. పని మాత్రమే ఉంది, కర్మ మాత్రమే ఉంది.
మనస్సు దూరడం వల్ల, మనస్సులో ఉన్న అప్పటికే ఉన్న సమాచారం వల్ల, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ వల్ల ఒకటి గొప్పగా అనిపిస్తుంది అంతే. కర్మ ఉందంతే. సో మీ కాళ్ళు పడుతున్నప్పుడు నేను, అంట్లు కడుగుతున్నప్పుడు నేను ఒక్కటే అని తెలిసిపోయింది. తద్వారా అయితే గీతే అన్ని గొప్ప పనులే, లేదా ఏది గొప్ప పనులు కాదు, శుద్ధమైన కర్మ మిగిలిందంతే అంటాడు. అక్కడితో తన జర్నీ పూర్తయిపోయింది. సో ఎప్పటి వరకు మనిషి ఏదో గొప్ప పని చేయాలని అనుకుంటాడో అతని మనసులో బంధింపబడి ఉంటాడు. ఇది అందరికీ వర్తించేది. ఇది ఫిలాసఫీ కాదు, సిద్ధాంతం కాదు. ప్రకృతిలో గొప్ప పని అంటూ ఏది లేదు. గొప్పగా చేయడం ఉంది. గొప్పగా చేయడం అంటే నీ సమగ్రతలో నుంచి చేయడం, ఇన్హిబిషన్స్ లేకుండా చేయడం, హెజిటేషన్స్ లేకుండా చేయడం, ఎవరో చూస్తున్నారు ఏమనుకుంటారో అన్న భావన లేకుండా చేయడం. బూజు దులిపినప్పుడు, దేవాలయంలో హారతి ఇచ్చినప్పుడు నీ యొక్క మానసిక స్థితి ఒకేలా ఉండేలా చేయడం, అది గొప్ప స్థితి, లేదా అదే సహజ స్థితి. సో ఈరోజు రమణ మహర్షి మన ఉపదేశ సారంలో 15వ శ్లోకం ఏమంటున్నాడు చూడండి. నష్టమానసో తృష్టయోగిన, నష్టమానసోత్కృష్టయోగిన కృత్యమస్తి కిం స్వస్థితిం యత అన్నాడు. అంటే మనసు నశించిన పరమయోగికి చేయదగిన ప్రత్యేకమైన కర్మ అంటూ ఏముంటుంది? సో ఒకదానికి ప్రత్యేకత ఆపాదించేది ఒకటి, అసలు ప్రత్యేకం కాదనేది మైండే కదా. అందుకే ఎవరు యోగి? నిన్ననే ఒక చిన్న చర్చ జరిగింది. మోహన్ అనే ఒక మిత్రుడు వచ్చినప్పుడు యోగా గురించి చర్చ జరిగింది. నేను యోగా చేసినప్పుడు బాగుంటానంటే యోగా చేయనప్పుడు బాగుండవా అని అడిగాను. ఆ తర్వాత లేదు అంటే నేను సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు ఆ సమయంలో నేను ఏదైతే అనుభవిస్తున్నానో, ఎలాగైతే చేస్తున్నానో, సో యోగా అంటే యూనియన్, అంటే అక్కడ నా మైండ్ అండ్ బాడీ కలిసి జర్నీ చేయడం వల్ల తర్వాత కొన్ని గంటలు బాగుంటుంది అన్నాడు. ఇది ఆర్డినరీగా అర్థం చేసుకునే పద్ధతి. సరిగ్గా అర్థం చేసుకుంటే వ్యాఖ్య మారిపోతుంది. సో మనస్సుని, శరీరం యొక్క కదలికలని ఆ రెండు ఒక్కటిగా మారిపోయి బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని నువ్వు పొద్దున్నుంచి రాత్రి వరకు చేసే అన్ని పనుల్లోనూ ఆ సూత్రాన్ని నువ్వు అన్వయించగలిగితే అప్పుడు యోగా చేసే స్థితి నుంచి యోగి స్థితికి వస్తావు. అది నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, అందులోనూ బాడీ అండ్ మైండ్ రెండిటి యొక్క కలయిక ఉంది, అందులో ఏ సందేహం లేదు. సో సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు, లేకపోతే పతంజలి యోగా చేస్తున్నప్పుడు, యోగా చేస్తున్నట్టు నీకు ఒక భావన కలుగుతుంది చూసేవాళ్ళకి, బికాస్ ఒక స్పెసిఫిక్ భంగి ఉంది కాబట్టి. మరి మాట్లాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, సో ఇప్పుడు ఎలాగో శరీరం కదులుతుంది, దాంతో పాటు మనసు నడిచి వస్తుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటే యోగా యొక్క సమగ్ర సారం అర్థమవుతుంది. ఆ విధంగా మనస్సు అనేది ఎక్కడికి వెళ్లకుండా శరీరం యొక్క కదలికలతో లయిస్తుంది అన్నమాట. మనం ఎప్పుడన్నా ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కలిసినప్పుడు, ఒక ముఖ్యమంత్రి అట్లాంటి, ఆ టైంలో మైండ్ అండ్ బాడీ ఒక్కటి చోటు ఉంది, బట్ దట్స్ ఎన్ఫోర్స్డ్ యూనియన్. అట్లా కాకుండా అత్యంత సహజంగా రెండు కలిసే స్థితిని మనం ఆవిర్భవింపజేయడానికి యోగా ఒక మార్గం. దానివల్ల ఏం జరుగుతుంది? సో మనస్సు నశించడం, నిరంతరం అటు ఇటు పరిగెత్తే మనస్సు శరీరంతో పాటు వచ్చి కూర్చుంది. ఇప్పుడు భార్యాభర్త కలిసి పక్క నడుస్తూ ఉన్నట్టుగా శరీరం మనస్సు నడుస్తూ ఉంటుంది. అట్లా అడపదడప అందరికీ అనుభవమే. అది రోజంతా ఉందనుకో, ఒకవేళ అట్లా జీవితకాలం కొనసాగిందనుకో, అప్పుడు ఒక చిన్న గడ్డిపోచను తీసుకెళ్ళి ఒక గూట్లో పెట్టిన, ఒక పుస్తకం రాసిన, ప్రపంచం దృష్టిలో ఏదన్నా గొప్ప పని అని అనిపించింది, అందరికీ అనిపించింది నువ్వు చేసినప్పటికీ నీలో ఎలాంటి వ్యత్యాసం ఉండని కారణంగా ఈ ప్రపంచం చేత
కలుషితమైన మనస్సు నశించి నిజమైన మనస్సు ఆవిర్భావం జరుగుతుంది. ఆ నిజమైన మనస్సు అంటే ఏమి లేదు, ఏ పని చేస్తే దాంతో లయం అవ్వడం. ఇలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు. అన్ని పనులు గొప్పవే అయినప్పుడు, అన్ని పనులు సమాన శ్రద్ధతో చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్కి అసలు మార్గమే లేదు, అసలు ఆవిర్భవించదు. అది చాలా చిన్న విషయం అర్థం చేసుకుంటే, లేకపోతే జీవితకాలం పట్టవచ్చు. బట్ మన విద్యా వ్యవస్థ మనకు చిన్నప్పటి నుంచి తప్పుగా మన మైండ్ని కండిషన్ చేయడం వల్ల అట్లా అనిపిస్తుంది. ఒక్కసారి ఒక చిన్న అవగాహనతో కరెక్ట్ కనుక చేసుకోగలిగితే ఎవరైనా, మీరైనా నేనైనా, ఇది సలహా ఇవ్వడం కాదు, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, శ్రద్ధ, సంపూర్ణ శ్రద్ధ, తర్వాత ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. తద్వారా కర్మ మాత్రమే ఉంది. కర్మ ఉంది కానీ ప్రత్యేకంగా చేసే కర్మ అంటూ ఏది లేదు. ఒక టాక్ రికార్డ్ చేసే ముందు కూర్చోవడం కర్మనే, ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి ఆన్ చేసుకోవడం కర్మనే, ఆ తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయడము కర్మనే, ఆ తర్వాత అప్లోడ్ చేయడము కర్మనే. ఇది అయిపోయిన తర్వాత అట్లా బయటికి వెళ్ళి ఒక వాక్ చేయడము కర్మనే, ఆ తర్వాత భోజనం ప్రిపేర్ చేసుకోవడం. ప్రత్యేకమైన కర్మ అంటూ ఏది ఉండదు. తద్వారా ఇదే నేను చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఉంటారు, నేను ఏమి చేయనది ఒక్కటే చేస్తాను అంటాడు. కర్మ బంధనం అది. నేను ఏదైనా చేస్తాను అంటాడు ఒకడు, కర్మ నుంచి రిలీజ్ అయిపోయాడు. నాకు అన్ని పనులు ఒక్కటే. ప్రపంచంలో ఇలాంటి వాడికి జీవించడం కష్టం. అంటే అన్ని పనులు ఒక్కటే అంటే నీకు ఉద్యోగం రాకుండా పోతుంది. నేను ఒకసారి ఒక మిత్రుని తీసుకెళ్ళి, ఒక వ్యక్తికి నాకు ఉద్యోగం కావాలంటే తీసుకెళ్ళాను. ఆ పెద్ద మనిషి అడిగాడు, ఏమయ్యా ఏం చేస్తావు అంటే, ఏదైనా చేస్తా అన్నాడు. కాదు, ఏది చేస్తావు నిర్ణయించుకుందిరా అప్పుడు ఉద్యోగం ఇస్తా అన్నాడు. సో ఈ అబ్బాయి ఇచ్చింది ఆధ్యాత్మిక పరమైన జవాబు, ఏదైనా చేస్తాను, అన్ని పనులు సమానం. నన్ను విన్నాడు కాబట్టి నేను చెప్పాను బయటకు వచ్చి, బాబు నీ అవగాహన నీ జోబులోనే పెట్టుకో. నీకు కావాల్సిన ఉద్యోగం, ఆ ఉద్యోగం చేసేది నువ్వు డబ్బు కోసం, తద్వారా నీ భార్య పిల్లలు నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి ఏది నువ్వు హాయిగా చేయగలవో, ఎఫెక్టివ్గా చేయగలవో ఆ ఒక్క పనే చెప్పు. తనకు అర్థమైంది. ఆ తర్వాత డ్రైవింగ్ చేస్తానన్నాడు. మళ్ళీ 1 గంట తర్వాత వెళ్ళి, అన్ని పనులు చేస్తాను సార్, ఇక్కడ డ్రైవింగ్ చాలా బాగా చేస్తానని చెప్పాడు. వెంటనే డ్రైవర్గా పెట్టుకున్నాడు. సో ప్రపంచానికి అర్థం కాదు అన్ని పనులు సమానం అంటే, వాడిని అది ఒక ఫిలాసఫీ మాట్లాడేవాడిగా చూస్తుంది అనమాట. అందుకని మూలాన్ని అర్థం చేసుకో, ఎట్ ద సేమ్ టైం యుక్తి కూడా అవసరమైన మేరకు ఉంచుకొని అట్లా ప్రపంచంలోనూ అట్లా ప్రకృతిలోనూ హాయిగా జీవించవచ్చు. అయితే ఇప్పుడు కుంభమేళాకు చాలామంది యోగులు వెళ్తారు. వాళ్ళు ప్రపంచంతో ఏ సంబంధం పెట్టుకోలేదు. దే డోంట్ ఎర్న్ మనీ, దే డోంట్ డూ జాబ్స్. చివరికి కుటుంబ బంధాలు కూడా లేకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రకృతిపరమైన కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. కానీ ప్రపంచంలో ఉన్నవాడు ఏదో కర్మని పోస్టర్గా పెట్టుకోవాలి. నేను డ్రైవింగ్ చేస్తాను అన్నప్పుడు ఆ ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి తద్వారా జీవిక నడుస్తుంది. కానీ అంతర్గతంగా ఈ అవగాహన కలిగి ఉండాలి. తను డ్రైవింగ్ ఎంత శ్రద్ధగా చేస్తున్నాడో ఆ కారు అంతే శ్రద్ధగా కడుగుతున్నాడు. అట్లాగే ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పులు అంతే శ్రద్ధగా వదులుతున్నాడు. ఆ తర్వాత స్నానం అంతే శ్రద్ధగా చేస్తున్నాడు. బాత్రూంలో లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే అంతే శ్రద్ధగా చేస్తున్నాడు. ఇది సమశ్రద్ధ ఒకసారి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది ఆధ్యాత్మిక పరమైనది. అది జీవితాన్ని సెటిల్ చేస్తుంది. ఏదో ఒక దాని పట్ల ఎక్స్ట్రాడినరీగా నువ్వు శ్రద్ధ కనపరిస్తే అది ఆర్థికంగా నిన్ను సెటిల్ చేస్తుంది. ఈ చిన్న చిన్న వ్యత్యాసాలని ప్రతి ఒక్కరూ గమనించుకొని ఉన్న చోట కృతకృత్యుడు అవ్వచ్చు. తర్వాత కర్మకి, కోరికకి ఒక అవినాభావ సంబంధం ఉంది ప్రపంచంలో. కోరిక లేకుండా చేసే కర్మ ఏదైనా ఉందా? ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. డిజైర్ అస్సలు ఉండదు, బట్ కర్మ ఉంది. సో యోగి లక్షణం ఏమిటంటే డిజైర్ అనేది పక్కకు జరిగి కర్మ మాత్రమే మిగిలింది, అంతే. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కానీ ప్రాక్టికల్గా ఉదయం నుంచి రాత్రి వరకు చేసే అన్ని కర్మల్లో నువ్వు సమాన శ్రద్ధ తీసుకొచ్చినప్పుడు చాలా విషయాలు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి తెలుస్తాయి. అందులో ఏ సందేహం లేదు. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ప్రశాంతతకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. అకారణంగా పండగ చేసుకోండి, తద్వారా జీవితకాలం పండగ ఉంటుంది.
పండగ అంటే ఏమీ లేదు, కలయిక అనే సంపూర్ణ శ్రద్ధనే పండగ అంటే. ఆ పండగ రోజు నువ్వేం చేస్తావు ఒక్కసారి చూడు. అన్ని పనులు సంపూర్ణ శ్రద్ధగా చేస్తావు అంతే. స్నానం చేసిన శ్రద్ధగా చేస్తావు, బట్టలు వేసుకున్న శ్రద్ధగా వేసుకో, అన్ని కొత్తవి, కొత్తగా చేస్తావు పనులన్నీ. ఒక్క పని కూడా నెగ్లెక్ట్ చేయడం అంటూ ఉండదు. ఎవరిని ఇంటికి వచ్చిందా బాగా మాట్లాడుతావు, అందుకే పండగ అయింది అది. నీ యొక్క సంపూర్ణ శ్రద్ధనే పండగ, అంతకుమించి ఏమీ లేదు. నీ యొక్క సమగ్రతనే పండగని అనుభవించడం. సో పండగ అంటే ప్రత్యేకంగా ఒక రోజు క్యాలెండర్లో తేదీ కాదు, నీ యొక్క సమగ్రత, నీ యొక్క సంప్రజ్ఞత, నీ యొక్క సంపూర్ణతనే. అందుకని అట్లాంటి స్థితి అందరికీ ఉంది. చిన్నపిల్లలు ప్రతిరోజు పండగ చేసుకుంటారు, ఎందుకంటే అన్నీ సంపూర్ణంగా చేయబడతాయి. పెద్దవాడికి పండగ ఒకటి రోజు ఉంటుంది సంవత్సరంలో, దానికి కారణం ఆ ఒక్కరోజే అతను ఇంటిగ్రేటెడ్గా ఉంటాడు. అట్లా కాకుండా మీలో యోగి జన్మ తీసుకుంటే అన్ని పనులు సమాన శ్రద్ధగా చేయబడతాయి. కర్మబంధనం ఉండదు, గొప్ప పని అంటూ ఉండదు, ప్రత్యేకంగా సాధించేది ఉండదు. ఏదో ఒకటి సాధించబడుతూ ఉంటుంది అంతే, దాంతో నీకు సంబంధం లేదు. అట్లాగే ప్రతిరోజు పండగ అనేది ఒక అంతర్వాహినిలాగా కొనసాగుతుంటుంది. లేక పండగ చేసుకుంటాం కాబట్టి ఒక రకమైన ఉత్సాహము, లేకపోతే ఒక రకమైన ఉన్మత్తత వస్తుంది. కానీ ప్రతిరోజు పండగ అనుకో, ప్రతిరోజు భోజనం చేసినట్టుగానే ఉంటుందంతే. ఆ స్థితికి రావాలి. యాక్చువల్లీ అన్ని రకాల ఎగ్జైట్మెంట్స్ పోయి మనసు కంప్లీట్గా కుదుట పడాలి. పడుతుంది ఖచ్చితంగా. ఇది వ్యక్తిగతంగా చాలా ఉపయుక్తం. ఇప్పుడు నేను చెప్పే ఏ విషయం గుంపుకు సంబంధించింది కాదు. ప్రపంచంలో గుంపులో కలిసినప్పుడు సెలబ్రేట్ చేసుకో, బట్ మేక్ ష్యూర్ నవ్ ఐఎమ్ యాక్టింగ్ సెలబ్రేషన్. బికాజ్ సెలబ్రేషన్ బ్రేక్ అయితే కదా. ఇప్పుడు శ్వాస కొనసాగినట్టు, ఇప్పుడు శ్వాస పార్టీకి వెళ్ళే ముందు శ్వాస ఉంది, కారులో కూర్చున్నప్పుడు శ్వాస ఉంది, పార్టీ స్టార్ట్ అయినప్పుడు శ్వాస ఉంది. అందుకని శ్వాస పట్ల నీకే ఎగ్జైట్మెంట్ ఉండదు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏదైనా ఒక స్థితి బ్రేక్ అయినప్పుడు, చాలా కాలం బ్రేక్ అయ్యి తిరిగి అది ఆవిర్భవించినప్పుడు కాస్త ఎగ్జైట్మెంట్ వస్తుంది. అది పోవాలంతే. సో మనస్సు నశించడం అంటే మనస్సు లేకుండా పోవడం కాదు, కర్మబంధనం ఉండకపోవడం, ప్రత్యేకమైన కర్మ అంటూ ఉండకపోవడం, గొప్ప పని అంటూ ఉండకపోవడం, అన్ని పనులు సమదృష్టితో ఒక సంపూర్ణ ఎరుకలో చేతనలో చేయబడ్డం. చాలా తేలిగ్గా అర్థమయ్యే విషయం, అనవసరంగా తర్కించకపోతే. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్నటువంటి ఆ ప్రశాంతతకి, ఆ రమణ స్థితికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణమౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం శ్రీసామృతవాక్ద్వయం రమణాని స్థితి అందరి హృదయం రమణాని స్థితి ప్రకృతి హృదయం. శ్రీ సరస్వతి.